ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి తృతీయంలో శుక్రుడు ఇంద్రు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చంద్రుడి యొక్క బలం అత్యద్భుతం. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ రాశి వారికి శని లాభస్థాన సంచారం, పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అనుకున్నటువంటి పనులు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఇదివరకు గురుడి యొక్క బలం ఉండేది. ఇప్పుడు గురుడు కర్కాటక రాశి ప్రవేశం వల్ల తృతీయ గురుడు అవడం వల్ల కాస్త గురు బలం తగ్గింది. కానీ మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నది. ప్రతి పని ఆలోచనతో ముందుకు వెడతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అందరికంటే మీరు ఈ పనులు ప్రత్యేకంగా తప్పనిసరిగా చేస్తూ విజయం సాధిస్తారు. బంధుమిత్రులు అందరికంటే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ ఆలోచన విధానమే ఒక విధంగా ఉంటుంది. అంచేత ఉన్నత వర్గీయులను కలుసుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. తద్వారా విజయాన్ని అందిపుచ్చుకుంటారు. ఇతరులకు కూడా సహాయ సహకారాలు మీరు తప్పకుండా అందిస్తారు. ఎంచేత కష్టమైన పని, ఎంతటి పనైనా మీరు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే గృహోపకరణాల వారికి, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం, షేర్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి గత 4 వారముల కంటే ఈ వారం అన్ని విధముల అనుకూలంగా ఉన్నది. మంచి ఆలోచన శక్తితో ముందుకు వెడతారు. విజయం తప్పనిసరిగా సాధిస్తారు. పబ్లిక్ వ్యవహారములు, కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారములు మాత్రం నిదానంగా ఉండడం మంచిది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో దక్షిణామూర్తిని ఆరాధించండి. గురువారం నియమం పెట్టుకోండి. శనగలు దానం చేయండి. విజయం సాధిస్తారు.